హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ తెలుగు. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు మా టాపిక్ వచ్చేసి మొన్న ఈ మధ్య రామ్ చరణ్ గారు కొత్త గ్లామర్ బండిని అయితే తన చేతుల మీద లాంచ్ చేశారు. ఈ లాంచింగ్లో భాగంగా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూలో చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. మరి ఆ విషయాలంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రామ్ చరణ్ గారిని కిలికిరాకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి మీరు అని అడిగినప్పుడు రామ్ చరణ్ గారు ఇలా తెలియజేశారు. మనం మగధీర మూవీలో చూసిన బాద్షా అనే గుర్రం ఒకటి ఉండిద్దిగా మా బ్రోస్. ఆ గుర్రాన్ని మగధీర మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజమౌళి గారిని అడిగి రామ్ చరణ్ గారు ఆ గుర్రాన్ని అయితే ఇంటికి తెచ్చుకున్నారట. రీసెంట్గా ఆ బాద్షాకి చిన్న గుర్రపిల్ల అయితే పుట్టిందట మా బ్రోస్. అయితే ఆ చిన్న గుర్రపిల్లని మన కిలికిరాకి ఫస్ట్ గిఫ్ట్గా ఇచ్చారని తెలియజేశారు. అప్పుడు కిలికిరా చాలా హ్యాపీగా ఫీల్ అయిందని చరణ్ అయితే తెలియజేశారు. అలాగే రామ్ చరణ్ గారికి మీకు ఇష్టమైన హీరో ఎవరైనా అడిగేటప్పుడు మెగా ఫ్యామిలీలో కాకుండా తనకి ఇష్టమైన హీరో వచ్చేసి సూర్య గారని తెలియజేశారు. అలాగే ఇష్టమైన హీరోయిన్ వచ్చేసి సమంత గారని తెలియజేశారు. అలాగే యాంకర్ మీకు ఎలాంటి జోనర్ మూవీస్ అయితే బాగా నచ్చుతాయి అని అడిగినప్పుడు కామెడీ మూవీస్ చేయాలని తనకు చాలా ఇంట్రెస్ట్గా ఉందని తెలియజేశారు. మరి ఫ్యూచర్లో ఎప్పుడైనా చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు. బుచ్చిబాబు గారు నా కాంబినేషన్లో రానున్న మూవీ RC16 కామెడీ జోనర్ అని తెలియజేశారు. దీంతో ఫ్యాన్స్ అయితే షాక్కు గురయ్యారు. అందరూ ఈ మూవీని విలేజ్ డ్రాప్లో మంచి యాక్షన్ మూవీ అని అందరూ అనుకుంటున్నారు. కానీ చరణ్ ఈ మూవీ కామెడీ మూవీ అని చెప్పారు. ఇప్పటివరకు చిరంజీవి గారిని చాలా మూవీస్లో చూసాం. మన కామెడీ మూవీస్లో వేరే లెవెల్ ఉంటాయి. మరి చరణ్ కూడా కామెడీ మూవీస్లో చూడాలని ఎంతమంది ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చెప్పండి మా బ్రోస్. ఈ RC16 కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా మా బ్రోస్. ఎందుకంటే చరణ్ ఇప్పుడు వరకు కామెడీ మూవీస్ చేయలేదు. మరి కామెడీ మూవీస్లో బుచ్చిబాబు గారు చరణ్ ఎలా చూపిస్తారో వేచి చూడాల్సిందే. ఇప్పటివరకు అన్ని సాంగ్స్ కంప్లీట్ అయిపోయాయంట మా బ్రోస్ ఈ మూవీలో. ఇంకా షూటింగ్ వచ్చేసి అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. అలాగే గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్లో రిలీజ్గా ఉంది. దీనికోసం అయితే ఫ్యాన్స్ ఈగర్గా గేమ్ చేంజర్ మూవీ కోసం అంత వెయిట్ చేస్తున్నారు. కామెంట్ చేసి చెప్పండి మా బ్రోస్. అలాగే ఈ వీడియో ఎంతో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మా బ్రోస్.